తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ శుభవార్త. మహిళలందరికీ రాబోతున్న పథకం గురించి నేనైతే ఈ వీడియోనైతే అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. రానున్న ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెలకు 2,500 చొప్పున డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుంది. ఆ పథకము మనకైతే త్వరలోనే జమ కానున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఆ డబ్బులు ఎలా వారి ఖాతాలోనైతే జమ అవుతాయో అనేది ఈ వీడియోలోనైతే పూర్తి వివరంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఈ వీడియోనైతే ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు అనుకూలంగానే చాలా పథకాలు మహిళలకు మాత్రమే చాలా మేలు అనేది జరుగుకుంటూ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరొక పథకం కింద ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే రూపాయలు 2,500కు నెలకు జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్డేట్స్ అనేవి ఈ 2 అప్డేట్స్ ఉన్న వారికి ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ అవుతాయన్నట్లు కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ చాలా ఈ పథకం ద్వారా చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. మనకు ఇచ్చిన హామీల మేరకు మహిళలకే ఏదైతే చాలా పథకాలు మేలుగానైతే ఉన్నాయన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. దానిపైనే ఇది కూడా ఎవరెవరైతే చదువుకునేవారు ఇంకా ఇతర వారు ఉన్నారో వారికైతే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి ఉపయోగపడతాయి అన్నట్లు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కావాలంటే వారికైతే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ అయితే రన్ అయితే వారి ఖాతాలోనైతే డబ్బులు పడతాయి అన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఎవరెవరికైతే ఈ బ్యాంక్ అకౌంట్ లేదో వారైతే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.